హాయ్ ఫ్రెండ్స్, ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి 18 సెప్టెంబర్ 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 7th అక్టోబర్ 2024 ఇది లాస్ట్ డేట్ అనమాట. ఇక రిజిస్ట్రేషన్ కూడా పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, టోటల్గా మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ అనమాట. స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో ఐడి ప్రకారం ఇక్కడ మీ యొక్క నేమ్, ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఫుల్ నేమ్ అయితే ఇక్కడ చూపెడతారు. ఫోటో ఐడి మీరు ఎగ్జామినేషన్ ఏదైతే క్యారీ చేస్తారో దాని మీద నేమ్, ఇక్కడ ఉన్న నేమ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని మిస్టేక్స్ లేకుండా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట తర్వాత అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇది మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపే ఉంటే మొత్తం ఇక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు. మిడిల్ నేమ్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. లాస్ట్ టైం అయితే సర్ నేమ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ చేయాలి. సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే ఆప్షన్లు అనమాట. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఇక్కడైతే డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. విత్ డొమైన్ ఈమెయిల్ ఐడి అయితే సెకండ్ టైం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇదైతే సెకండ్ ట్యాబ్ అనమాట. ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్. ఇక్కడ ప్రొవిజన్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నారు, చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. బ్రౌజ్ అనాలి. బ్రౌజ్ అంటే మనకి ఆ ఫైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫ్ అయితే మనకి లేటెస్ట్ అయితే ఉండాలి. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మేట్ 20 to 50 KB మధ్య అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. 3.5 to 4 సెంటీమీటర్స్ ఉండేలా చూసుకోవాలి. సిగ్నేచర్ వచ్చేసరికి వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాలి. ఇదైతే మనకి నెక్స్ట్ ట్యాబ్ అనమాట. డీటెయిల్స్ ట్యాబ్. కేటగిరీ ఎంటర్ చేసుకోవాలి. SC, ST, OBC, EWS, UR అనమాట. ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇవి తర్వాత దీన్ని చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు అనమాట. PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఈ కాలం కూడా PWD క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళు ఎస్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి కిందకైతే వచ్చేయచ్చు. ఇక్కడ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, హిందూ అవి అని. ఇక్కడ హిందూ కాకుండా అదర్ కమ్యూనిటీ వాళ్ళు అయితే ఎస్ పెట్టుకోవాలి. వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ ఉంటుంది. హిందూ రిలీజియన్ వాళ్ళకి ఇక్కడైతే నో అయితే పెట్టుకోవాలన్నమాట. ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదు. ఇక్కడ నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చిన సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. ఇక్కడ హైదరాబాద్ అయితే ఉంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ కోల్కతా, గువాహటి, లక్నో, ముంబై, పూణే, ట్రిచి, వారణాసి, ఢిల్లీ అవి ఉన్నాయన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇంటర్వ్యూ సెంటర్ అనమాట హైదరాబాద్ ఉంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మంత్, డే, ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ యాజ్ ఆన్ 1st August 2024కి మీకు ఏజ్ డిస్ప్లే చేస్తారు, చెక్ చేసుకోవచ్చు. మీ జెండర్ మేల్, ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అని కామన్లో అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళు మేల్, ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్లో, ఇంకా కూడా జ్యుడిషియల్ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఎంటర్ చేయాలి. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే లేదంటే ఇవి కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇన్వాయిస్ అనమాట, GST ఇన్వాయిస్ కోసం పర్మనెంట్ అడ్రస్ లేదంటే కరస్పాండెన్స్ అడ్రస్ ఏదైనా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫీజు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. లాస్ట్లో అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లాస్ట్ పే అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ వాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట. ఈక్యూ ట్యాబ్ 1st August 2024కి ఇక్కడ మీకు మార్క్ షీట్ కానీ లేకపోతే ఏదో ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఆ యొక్క డేట్ ఏదైతే ఉందో 1st August 2024 లోపు ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మీరు అప్లైన్ అయితే చేసుకొని అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాసి డిగ్రీ వాళ్ళైతే వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఉన్నారో వాళ్ళు కూడాను అప్లై అయితే చేసుకోవాలి. అయితే 1st June 2025 లోపు అయితే ఆ యొక్క డిగ్రీని మీరు అప్లైన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇక్కడ 3 years ఫుల్ టైం BA, BCom, BSc అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఇచ్చారు. ఇవి కాకుండా వేరే అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక బీటెక్ అలాంటివి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎంటర్ అయితే
చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ అనమాట, కాలేజీ నేమ్ లేదంటే యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. పాసింగ్ ఇయర్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ గ్రేడ్ సిస్టంలో ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవాలి పర్సంటేజ్లోకి. క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. పీజీ కూడా ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. 2 years ఫుల్ టైమ్ ఎంబీఏ కానీ ఎంఎంఎస్ కానీ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకేదైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సిఏ లాంటిది ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కూడా డూ యూ హ్యావ్ మెంబర్షిప్ ఆఫ్ ఎపెక్స్ కంట్రోలింగ్ ఇన్స్టిట్యూషన్. ఈ ఎపెక్స్ కంట్రోలింగ్ ఇన్స్టిట్యూషన్లో కనుక మీకు మెంబర్షిప్ ఉంటే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. డూ యూ పొసెస్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రొఫెషంట్ ఇన్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అడుగుతున్నారు. ఎస్ అయితే పెట్టుకోవచ్చు. కంపల్సరీ స్టార్ మార్క్ పెట్టారు, కంపల్సరీగా అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనమాట. 1st August 2024కి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్, డిజిగ్నేషన్, ఎప్పటి నుంచి ఎంత వర్క్ చేశారనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా కూడా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏడబ్ల్యూ పీడబ్ల్యూ కన్వర్స్కి ఫీజు వాళ్ళకి ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ ట్రైనింగ్ కావాలంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో పెట్టుకోవచ్చు అనమాట, మీ ఆప్షన్. ఒక లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీగా ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. రీడ్, రైట్, స్పీక్ అనమాట. అలాగే ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అనమాట వ్యాలిడేట్ చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి. డిగ్రీతో పాటు మీకు ఎంబీఏ కానీ పీజీడీబీఏ కానీ పీజీడీఎం ఎంఎంఎస్ కానీ ఏదో ఒకటి కావాలన్నమాట. దానికోసం మనం ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా కంపల్సరీగా ఎంటర్ అయితే చేయాలి. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని అలాగే నేమ్ ఆఫ్ ద అకాడమిక్ ఇన్స్టిట్యూషన్, ఎప్పుడు పాస్ పర్సంటేజ్ ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ విజిబుల్ అయితే ఓపెన్ చెక్ చేసుకోవచ్చు అనమాట. అన్ని ప్రాపర్గా ఉంటాయి. ఐ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ కంప్లీషన్ అయితే చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ అయితే వెళ్ళొచ్చు. ప్లస్ బ్యాక్ ఎడిట్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ మన మెసేజ్ కూడా వస్తుంది. అదేవిధంగా ఆర్ షూర్ ఉంటున్నారు, ఓకే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. వచ్చేసరికి మనకి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని 20 to 50 KB మధ్య లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 50 to 100 KB అనమాట. జేపీజీ ఫార్మేట్లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీనిని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని ఇక ఐకామా మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా అనమాట ఆ ఫైల్ అప్లోడ్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ప్లీజ్ ఇదైతే లాస్ట్ స్టెప్ అనమాట. క్యాప్చర్ ఎంటర్ చేసి ఫీజు అయితే పే చేసుకోవాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అని చెప్పేసి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతాయి. మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఫీజు అయితే పే చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు. మనకి 19 October 2024 దాకా టైం అయితే ఇచ్చారు. ఈ లోపల మీరు అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు.